రైట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా రీసెంట్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. అసలు అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పడం. నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో మిగతా అన్నీ కూడా. కాళేశ్వరం మేడిగడ్డతో సహా ప్రాజెక్టు మొత్తం అన్ని. చాలా తెలంగాణకే వరం. వరం. అదొక తెలివితో, ఒక మేధస్సుతో, ఒక జ్ఞానంతో ఈ తెలంగాణకి ఏం కావాలనో 1,00,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు ఆయన. అదే కదా సూదిని మనోహర్ రెడ్డి గారు పద్మారెడ్డి గారు ఏం చెప్పిండు, దాని కాస్టే 94 వేల కోట్ల రూపాయలు, 97 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని వాళ్ళ సొంత మామగారే కదా అడిగింది. ఇక దానికి ఆన్సర్ ఉత్తగానే మనము టీవీలలో మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారైనా ఇంకొకరైనా చదువురానోళ్ళు జ్ఞానం లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. జ్ఞానం ఉన్నోళ్ళు ఆ మాట మాట్లాడరు. 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి అవుతుందండి? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతే తెలుస్తుంది. మీ మిర్రర్ టీవీలో చూపించారు అదురు మీరు కూడా, మీకు బాగా సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. మొత్తం తీయండి, మొత్తం చూపించండి. బ్యారేజ్ లేంది, తర్వాత కాలువలేంది, టన్నల్ ఏంది, తర్వాత 250 కిలోమీటర్ల టన్నల్ ఏంది, తర్వాత 1500 కిలోమీటర్ల కాలువలేంది, తర్వాత 3 బ్యారేజ్లు ఏంది, తర్వాత అవన్నీ కూడా మేడిగడ్డ ఏంది, తర్వాత లక్ష్మీ పంప్ హౌస్ ఏంది, ఇవన్నీ కూడా చూపించరాదండి మీరు. ఈ చెత్తాలు చూపించే బదులు, వాళ్ళ సోపు టబులు చూపించే బదులు మీరు తీసుకుపోయి ఒక్కొక్కటి ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపించండి. అదొక మహా కాళేశ్వరం. అది ఆ కాళేశ్వరము ఈ ఎన్నడున్నా ఈ తెలంగాణకు జీవనాడి. ఆ జీవనాడి కేసీఆర్ గారు ఒక ఒక ఆలోచనతోటి శాశ్వతంగా తెలంగాణకు నీళ్ళ సమస్య పోవాలంటే, రైతాంగానికి నీటి సమస్య పోవాలంటే కాళేశ్వరం దేవాల్సిందే అని తీసుకొచ్చి కంప్లీట్ చేసిండు ఆయన. దాని ద్వారా సూర్యాపేట దాకా వచ్చినాయి నీళ్ళు, కోదాడ దాకా వచ్చినాయి. మాకు కూడా మా ఉరుమట్ల కూడా వస్తాయి నీళ్ళు. దాన్ని నువ్వు ఇవ్వాల్సినవి, కంప్లీట్ చేయాల్సినవి ఏందో ఎక్కడో చిన్న పర్యలవాడ దాన్ని చూపించి కూలితే పెద్దలేమైనాయి. రైట్ సార్. అంటే మీరు ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, మరి ఎలక్షన్స్ టైం అప్పుడు ఏమైపోయింది ఈ మాటలు? అంటే మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ సక్సెస్ అయ్యిందా? సక్సెస్ అవన్నీ అంటే మేడిగడ్డని ప్రధాన ఆరోపణగా చూపించి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కానివ్వండి, లేకపోతే ప్రచారంలో కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మేడిగడ్డని ప్రధానంగా చూపించుకుంటూ మాట్లాడారు. దాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, లేకపోతే మీరు చేసినటువంటి అభివృద్ధి మీరు చెప్పుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? అంటే మేము ఇప్పుడు 9,000 మన ఏదో 4 సార్ల రైతు బంధు వేయాల్సినటువంటి అమౌంట్ని 4 సార్లు వేయకుండా మన ఏదో వేసి సెక్రటరియట్ ముందర ఎంతో చేసినామని గొప్పలు చెప్పుకొని మీటింగ్ పెట్టుకొని ఎంతో సాధించినామని పెట్టుకున్నారు. మరి కేసీఆర్ గారు 11 సార్ల పెట్టుబడి సాయం వేసి దగ్గర 72,000 కోట్ల రూపాయలు రైతులకు వేసి ఒక్కనాడు ఏం కార్యక్రమం పెట్టుకోలే కదా. మేము ఏది కూడా చేసినాం అని గొప్పలు చెప్పుకోలే, చేసుకుంటూ పోయినాం. ఈ తెలంగాణకు నేను పెద్ద తెలంగాణ దేనికోసం సాధించినామో ఆ సాధనలో ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. నీళ్లు, నిధులు, నియామకాలన్న పద్ధతులలో చేసుకుంటూ వచ్చినాం. దాన్ని కాంగ్రెస్ అంటేనే మోసం కదా. కాంగ్రెస్ నరాన ఉంటది కదా మోసం. వాళ్ళు దాన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఆ అబద్ధాలు ప్రజలు నమ్మిండ్రు. ఒక్కొక్కటిగా ఇప్పుడు తేలిపోతున్నాయి. రేపు కాళేశ్వరం కూడా మొత్తం తేలిపోయింది. రేపు కనుక కాళేశ్వరాన్ని ఉపయోగించుకోకపోతే మొత్తం ఎండిపోతారు. ఏదో ఒక్క దగ్గర రెండు దిక్కుల పర్యలు వాతావరణంగా మొత్తం కూలిపోతుంది అంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడవద్దు, ఒక మంత్రులు అది మాట్లాడవద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మడే చేసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ముందుకు సాగాలి ఒక పాలన చేసే ముఖ్యమంత్రి. కానీ అట్లా చేయకుండా పదే ఇదే 2 సంవత్సరాల నుంచి పాడింది పాస్పాన్ల గోల అన్నట్టు ఊకే కేసీఆర్ మీదనేనా? మరి మీరు 2 ఏళ్ల నుంచి చేసింది ఏందో చూపించమని అడుగుతున్నా నేను. కొత్తగా 2 ఏళ్ల నుంచి చేసింది ఏందో చూపించండి. ఏమనంటే 6 గ్యారంటీలు ఒక్కటి చేయలేదు. ఫ్రీ బస్ ఇచ్చారు, ఏది చేయలేదు. గ్యాస్ ఇచ్చారు, ఏది చేయలేదు. 200 యూనిట్ ఏది చేయలేదు. కరెంట్ ఇచ్చారు.
పోదాం, ప్రజలలో పోదాం. ఉమ్. ఏదో కాగితాలకు ఒక 4 5 ఇచ్చేసి దాన్ని మేము ఇచ్చినామంటే నడుస్తుందండమ్మా. రుణమాఫీ చేశారు కదా 30% మందికి మాత్రం ఇచ్చి 70% మందికి ఇవ్వలే. ఉమ్. పా నువ్వు నీ మైక్ పెట్టుకొని జనాలలో పోదాం సార్ పోదాం పా. ఏ ఊరికి పోదాం పా. మీ నియోజకవర్గానికి రచ్చబండ పెట్టండి, మీ టీవీలో మిర్రర్ టీవీ రచ్చబండ అని పెట్టండి, ప్రతి ఊరికి పోదాం. నేను వస్తాను, నా 93 గ్రామాలు ఉన్నాయి, నల్గొండ టౌన్ ఉంది. రచ్చబండ మిర్రర్ టీవీ అని పెట్టండి, ఒకటి మంచి బ్యానర్ కట్టుకొని పోదాం పాండి. పోయి ఓకే రుణమాఫీ ఎంతమందికి రావాల్సి ఉంటే ఎంతమందికి వచ్చింది, ఉమ్. పెట్టుబడి సాయం 4 దఫాలుగా రావాల్సింది ఎంత వచ్చింది, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి, తర్వాత రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి, తర్వాత ఇంకేమేమి ఈ ప్రభుత్వం నుంచి వంతురో పోదాం పాండి. ఏమి లేదు, మాటలు మాయ. 10-12% కమిషన్ ఇస్తే కానీ పైసలు ఇచ్చే పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఏమున్నా కమిషన్లు, మాయ, మోసం, ఈ 3 నడుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. కాకపోతే మా బాధ ఏంటంటే తెలంగాణ బాగుపడాలి. ఇవాళ దేశంలో నెంబర్ 1 స్థాయికి వచ్చినటువంటి తెలంగాణని మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతారు. ఎవరి పని లేకుండా చేసిండ్రు. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు అందరు ఎట్లయితే ఇళ్ళలో వండుకున్నారో, కరోనా వచ్చినప్పుడు అన్ని కంపెనీలు అందరం కూడా ఎట్లా ఏం పని లేక బయటకు వెళ్ళకుండా ఇళ్ళల్లో ఎట్లా వండుకున్నామో మళ్ళీ సేమ్ కాంగ్రెస్ కరోనా వచ్చి ఇప్పుడు ఇళ్ళలో వండుకుంటారు. అంతా ఏం పనులు లేవు. అంటే మళ్ళీ వలసలు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా తెలంగాణ? వలసలు పక్కే పెట్టమ్మా, పనే లేదంటుంటే అదే పని లేకనే కదా వలసలు వెళ్తారు. పోతూనే ఉన్నారు కదా ఎక్కడోళ్ళు ఎక్కడ దగ్గర బిస్తర్ ముసుకేసుకుంటున్నారు కదా పాపము. ఎక్కడెక్కడ వాళ్ళ జీవితాల్లో ఎక్కడో వెలుగులు పొందాల్సిన వాళ్ళు, కంపెనీలు పెట్టుకొని ఎక్కడికో ఎదగాల్సిన వాళ్ళు, వాళ్ళ లక్ష్యాలు ఏదో పెట్టుకొని ముందుకు పోయే వాళ్ళు ఇవాళ ఎంత ఆగమవుతారో ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆగమైన పరిస్థితి, ఫోన్ నెంబర్లే మిస్ అయ్యే పరిస్థితి, ఆఫీసులకు తాళాలు పడే పరిస్థితి, ఫ్యాక్టరీలకు చెదలు ఎక్కే కాడికి వచ్చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో. మీరు అడగండి, రియల్ ఎస్టేట్ కానీ ఇంకొకటి కానీ వ్యాపారాలు కానీ ఏది కూడా నడిచే పరిస్థితి లేదు. ఎవరి గోసది ఇన్నా, ఎవరి బాధ ఇన్నా వాళ్ళు బాధతో చెప్పుకుంటున్నారు. యథార్థమైనటువంటి గాథలు మీరు తీయండి మీ టీవీ ద్వారా, ఒక్కొక్కరిని పోయి అడగండి. పోదాం సార్, దగ్గరలో ఉంది రోజు, పోదాం. చాలా బాధతో రోజు మీకే నేను ఫోన్ చేస్తాను. కానీ రైట్, నేను ఒకటి మీకు సంబంధించినటువంటి ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వద్దు. నేనేం ఫీల్ కాను. యా, మీ చెయ్యి ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ ఎందుకు లేదు మీకు అసలు? అంటే అది చిన్నప్పుడే ఒక వ్యక్తి చేత ఇట్లా వెనకకెళ్ళి నెట్టేస్తే కింద పడ్డది. అప్పటి నుంచే ఏదో జరుగుతుందే ఉంది. అంటే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఫ్లోరైడ్ సమస్య కదా, అట్లా ఏమన్నా, లేకపోతే ఏమన్నా పోలియో అదా, లేకపోతే ఏమంటారు యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఏదైనా యుద్ధం చేసినప్పుడు కాదు. వెనకగా నెట్టేస్తే కింద నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా వయసు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వెనకగా నెట్టేస్తే చెయ్యి ఇక్కడ ఇంకో కొద్దిగా ముందరికి ఇరిగింది. అది వెంబడే ఇట్లా గుంజి తడికట్టేసేసరికి వాపురాలే. నల్గొండకి తీసుకుపోయినప్పుడు మరి పెద్ద డాక్టరే మరి చేసింది. ఫుల్ సిమెంట్ పట్టేసేసరికి నెల రోజులు ఇప్పొద్దు అన్నారు. 3 రోజులకే పాయిజన్ అయింది, వెంబడే కొట్టేయాల్సి వచ్చింది. అప్పుడు నా వయసు గింత, చెయ్యి కూడా గింత ఉంటుంది. అప్పుడు ఉత్తగా అట్లా వదిలేసినా అతికేది. కాబట్టి కాదంటే ఇక అది నా దురదృష్టమో అదృష్టమో, ఇక దాన్ని ఎవరి మీద విమర్శించడం కరెక్ట్. దీన్ని కూడా పట్టుకుని హేళన చేస్తూ రాజకీయంగా మాట్లాడే వాళ్ళని మరి ఏమనుకోవాలి? అంటే ఎవరో అక్కర్లేదు, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మరి దాన్ని ఏమని చేయలేము కదా. ఆయన సంస్కారానికి, ఆయన నీతికి వదిలేస్తాం. ఓకే, మీకు ఏ రోజు బాధ అనిపించింది? చాలా బాధేసిందిలే, బాధేసింది. చేయలేనోడు నా మీద పోటీ అంటే ఓకే, నీ మీద చేయలేనోడు పోటీ ఉండొచ్చు, కానీ నాకు లక్షల చేతులు నాకు జోడించి నా విజయం వెనుక వాళ్ళే ఉంటారు, నిలబడతారు అన్నారు. అట్లనే విజయాన్ని సాధించి పెట్టారు. మళ్ళీ ఆ అవమానం ఏదైతే మళ్ళీ చూపిస్తూనే ఉన్నారు అక్కడక్కడ. మొన్న మున్సిపల్ ఆఫీస్లో కూడా అదే పని చేశారు. 3 సిఐలను నన్ను ఇట్లా కట్టుకొని ఇట్లా పట్టుకొని నా మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు. ఆ పాపం ఉత్తగా పోదు. ఖచ్చితంగా భగవంతుడు అంటోడు ఆ పాపం ఏందో చూపిస్తాడు. కాబట్టి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, అది నాకు దేవుడు ఇచ్చినటువంటి వరము. మరి దాన్ని నన్ను అవమానం చేస్తున్నటువంటి వాళ్ళకు దేవుడు బుద్ధి చెప్తాడు, ప్రజలు బుద్ధి చెప్తారు. రైట్ సార్, ఇంకా వాళ్ళ సంస్కారానికి వదిలేస్తుంది.